వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. ప్రియుడికి ఇచ్చిన మాట కోసం మెడలో తాళి కట్టి 7 అడుగులు నడిచిన భర్తను వారం రోజుల్లోనే పక్కా ప్లాన్తో హనీమూన్కు తీసుకెళ్లి దారుణంగా హతమార్చింది ఓ కిలాడి నవవధువు. కేవలం వారం రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గత నెలలో హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ దారుణ హత్య దేశంలో సంచలనం సృష్టించగా ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ అతని భార్య సోమన్ పెళ్లైన వారం రోజులకే హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ మే 23న తూర్పు కాశీ హిల్స్లోని సోహరా ప్రాంతంలో వీరిద్దరూ అదృశ్యమయ్యారు. అనంతరం జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని ఒక లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భర్త హత్యకు సోనం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా సోనం ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు మరికొందరి సహాయంతో హత్య చేయించిందని పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలతో జూన్ 9న ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ఒక రోడ్డు పక్కన డాబాలో సోనంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనం దంపతులు మే 21న హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్కు చేరుకున్నారు. అక్కడ ఓ హోమ్ స్టేలో దిగారు. మే 22న ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకొని సోహ్రారీంకు బయలుదేరారు. ఆ రోజు సాయంత్రం మవలాకియాత్ చేరుకొని అక్కడి నుండి స్థానిక గైడ్ సహాయంతో నోంగిరియాట్లోని షిహారా హోమ్ స్టేలో బస చేశారు. మే 23న ఉదయం 10 గంటల సమయంలో రాజా సోనంలు మవలాకియాత్లో కనిపించారు. అదే రాజా చివరిసారిగా ప్రాణాలతో కనిపించడం. ఇక అంతకు ముందు రోజు వారికి గైడ్గా వ్యవహరించిన ఆల్బర్ట్ అనే స్థానికుడు ఆ సమయంలో రాజా సోనములతో పాటు మరో 3 వ్యక్తులు ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. ఆ 3 స్థానికులు కాదని హిందీలో మాట్లాడుకుంటున్నారని ఆల్బర్ట్